కేరళ సీఎం పినరై విజయన్ కూతురు చిక్కుల్లో పడ్డారు. ముఖ్యమంత్రి గారాలపట్టి వీణా విజయన్ తో పాటు ఆమె ఐటీ కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. ఓ మినరల్ కంపెనీ వీణా విజయన్ సంస్థకు అక్రమ చెల్లింపులు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ కేసును నమోదు చేసింది. అయితే ఆమె నిర్వహిస్తున్న సంస్థ యొక్క పూర్తి లావాదేవీలను పరిశోధించడం కోసం పలు డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఫిర్యాదు మేరకు ఈడీ కేసు నమోదు చేసిందని, ఈ విషయంపై కేంద్రం దర్యాప్తు చేయవలసిందిగా కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కొచ్చికి చెందిన కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ అనే ప్రైవేటు కంపెనీకి వాణి విజయన్ సంస్థ ఎక్సాలాజిక్ సొల్యూషన్ల మధ్య వ్యాపార ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మేరకు 2017 మరియు 2018 మధ్య ఎటువంటి సేవలు అందించినప్పటికీ వీణా విజయన్ యాజమాన్యంలో ఉన్న ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ కి 1.72 కోట్ల చెల్లింపు చేసిందనేది ప్రధాన ఆరోపణ. వీణా విజయన్ కి ఓ ప్రముఖ వ్యక్తితో ఉన్న సంబంధాల కారణంగా సదరు ఖనిజ సంస్థ వీణా కంపెనీకి నెలవారీ చెల్లింపులు చేసినట్లు పేర్కొంది. అయితే ఆదాయపు పన్ను మధ్యంతర పరిష్కార బోర్డు CMRL కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఆ సోదాల్లో ఇరు కంపెనీలకు చెందిన లావాదేవీలకు సంబంధించిన పలు ఆధారాలు దొరికాయి. వాటి ఆధారంగా SFIO వాణి విజయన్ కంపెనీ ఎక్సాలాజిక్ సొల్యూషన్ పై విచారణ చేపట్టింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ విచారణకు వ్యతిరేకంగా ఎక్సాలాజిక్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. గత నెలలో కోర్టు ఈ పిటిషన్ ని కొట్టేసింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ చేతులకు సంకెళ్లు వేయలేమని కోర్టు పేర్కొంది. జనవరిలో కేరళ సీఎం పినరై విజయన్ అసెంబ్లీలో మాట్లాడుతూ తన కుమార్తె తన భార్య పదవి విరమణ డబ్బులతో కంపెనీని ప్రారంభించిందని, తనపై తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని